మహబూబాబాద్ మున్సిపాలిటీ ఎస్టీ జనరల్కు రిజర్వ్ కావడంతో అందరి చూపు చైర్మన్ గిరిపైనే పడింది. 17వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బాలు చౌహాన్ నామినేషన్ వేసి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ కొంచుకోటను ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు. పాత పరిచయాలతో అన్ని వర్గాలను కలుపుకుపోతూ ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఎమ్మెల్యే మురళీనాయక్ బాలు చౌహాన్ గెలుపు కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. తనను గెలిపిస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానంటున్న మహబూబాబాద్ మున్సిపాలిటీ 17వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బాలు చౌహాన్తో మా కరెస్పాండెంట్ శ్రీధర్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరు కొనసాగుతున్నది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అతిపెద్ద మున్సిపాలిటీ అయిన మహబూబాబాద్లో చాలా రోజుల నుంచి ఒక పక్క ప్రణాళిక ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ మనకు బాలు చౌహాన్ గారు ఉన్నారు. ఇక్కడ చైర్మన్ అభ్యర్థి. అసలు మహబూబాబాద్ మున్సిపాలిటీ సంబంధించి ఎటువంటి ప్రచారం చేస్తున్నారు, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తున్నది, అతను ఏమి హామీలు ఇస్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ ఆదరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు అభినందించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రభుత్వం నడుస్తుంది. 2 సంవత్సరాల కాలం కూడా గడుస్తున్నా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రజలు ఈరోజు ఈ గత సర్పంచ్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి 80% సర్పంచులను గెలిపించిన అది ఆల్రెడీ రిజల్ట్ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో కూడా చూస్తుంటే మహబూబాద్ 36 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వస్తున్నటువంటి ఆదరణ చాలా బ్రహ్మాండంగా ఉంది. మున్సిపాలిటీ ఇక్కడ మహబూబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి. ఇక్కడ మున్సిపాలిటీలో ముఖ్యంగా డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదు. ఆ డ్రైనేజ్ సిస్టాన్ని 400 కోట్లతో డ్రైనేజ్ సిస్టమ్ తయారు చేయడానికి కూడా ఒక యుద్ధ ప్రతిపాదిక ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా మహబూబాద్కు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పట్టణం ఇది. ఈ పట్టణానికి ఒక ఔటర్ రింగ్ రోడ్ ఉండాలని మన ఎమ్మెల్యే గారు అడిగితే దాన్ని కూడా అనుకూలంగా ప్రభుత్వం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మహబూబాద్ జిల్లాకు మున్సిపాలిటీకు ఎనలేని అభివృద్ధి కార్యక్రమం చేయాలని కంకణం కట్టుకొని ముందుకు చేస్తుంది. ఆ విధంగా ప్రజల స్పందన కూడా చాలా బాగుంది. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలు ఎటువంటి సమస్యలు చెప్తున్నారు, వారికి మేము గెలిస్తే ఇది చేయగలుగుతాను, ఈ సమస్యలు తీరుస్తానని చెప్పే ఏంటి? గత 10 సంవత్సరాల నుంచి నా వార్డులోనే చూస్తే 17వ వార్డులో చూస్తే ఎక్కడ రోడ్లు లేవు, వాటర్ లేదు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు. కేవలం అది అన్ని పేద ప్రజల కాలనీలు ఉంది. ఏ రోజు పేద ప్రజల కాలనీకి వెళ్ళేసి వాళ్ళ సమస్యలను పరిష్కరించిన దాఖలాలు కనిపించలేదు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ కాలనీలు వెళ్తుంటే నాకు నిజంగా ఈ పేద ప్రజలు ఈ రకంగా ఉన్నారా అని చెప్పేసి చాలా నాకు ఏడుపు వచ్చినంత బాధ కూడా అనిపించింది. కానీ నేను వాళ్ళకు ఒక ధైర్యం ఇస్తున్నాను. ఇక్కడ నాకు కౌన్సిలర్గా గెలిపిస్తే ఖచ్చితంగా వాళ్ళ కాలనీలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు ఒక పరిష్కార మార్గం చూపిస్తాను. ఏ స్థాయిలో వెళ్ళైనా సరే వాళ్లకు మళ్ళీ సమస్య ఉంది అని నేను వెళ్తే ఈ సమస్యను తీర్చలేదు, ఈ సమస్య ఉందని వాళ్ళు చెప్పుకునే విధానం అంటే ఉండకూడదను విధానాన్ని నేను కూడా అవలంబించాలని నా మనసులో అనుకొని వాళ్ళకు ఓటు అడుగుతున్నాను. ఏం చేస్తే మహబూబాబాద్ మున్సిపాలిటీ డెవలప్ అవుతుంది, అదేవిధంగా కింది స్థాయిలో కూడా కాలనీలు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ తనకు ఒక ఐడియా ఉంది కాబట్టి తప్పనిసరి తనకు ఒక అవకాశం ఇస్తే మాత్రం మహబూబాబాద్ మున్సిపాలిటీకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. రామరాజుతో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, మహబూబాబాద్.